ఏమంటుంది ప్రభుత్వం? ఒకటే బిల్లు 42% పెట్టి దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించి చేతులు దులుపుకుంటామంటున్నారు. కానీ ఎన్నికలలో అట్లా చెప్పలే. 42% ఇస్తాం రిజర్వేషన్ అని చెప్పిండు. ఇవాళ మేము ప్రపోజ్ చేసేది తెలంగాణ జాగృతి నుండి ఏంటంటే మీరు ఒకటి కాదు 3 బిల్లులు పెట్టాలి. ఎందుకోసం 3 బిల్లులు పెట్టాలి? మీరు 46% బీసీలు ఉన్నారని చెప్పారు. మరి 46% బీసీ ఆడబిడ్డలైనా మగబిడ్డలైనా చదువుకోవడానికి విద్యలో 46% రిజర్వేషన్లతోనే ఒక బిల్లు పెట్టాలి. రెండవది 46% మరి ఈ పిల్లలందరూ కూడా ఉద్యోగాలకు అప్లై చేస్తూ ఉంటారు కాబట్టి ఉద్యోగాలలో 46% రిజర్వేషన్తో ఇంకొక బిల్లు పెట్టాలి. పొలిటికల్గా వాస్తవానికైతే మీరు తప్పు లెక్కలు చేసినప్పటికీ వచ్చిన 46% పొలిటికల్ పెట్టాలి రిజర్వేషన్. కానీ మీరు 42 ఎన్నికలలో చెప్పిన కనీసం 42%తోనన్నా మీరు పొలిటికల్ రిజర్వేషన్ కోసం 3వ బిల్లు పెట్టాలి. ఎందుకు 3 సపరేట్ బిల్లులు పెట్టమని డిమాండ్ చేస్తూ ఉన్నామంటే మీరు ఈ బిల్లులు అన్ని అంశాలు ఒకటే బిల్లులో పెట్టి కేంద్రం మీద తోసేసి చేతులు దులుపుకుంటే మీరు కేవలం మభ్యపెట్టినట్టయితే తప్పితే ఆ వాస్తవమైనటువంటి బెనిఫిట్ బీసీ బిడ్డలకు దక్కదు.